అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరమే పార్ట్ 79తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి పెళ్ళి అన్న దగ్గర నుంచి మనసులో లేకుండా ఉన్న ఆవిడ లంచ్ టైం అయినా అదేం పట్టించుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంది. అభి అవని దగ్గరికి వచ్చి ఇది ఇలా ఆలోచిస్తూనే జీవితాంతం బతికేలా ఉంది. హలో అవని అని గట్టిగా పిలుస్తాడు. హా సార్ అని ఉలిక్కిపడి లేచి నుంచుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. మనం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, నువ్వు నాతో ఏదన్నా షేర్ చేసుకోవచ్చు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, దానికి పరిష్కారం నేను చెప్తాను అంటాడు అభి. అదేం లేదు సార్, మీరు లంచ్ చేస్తారా అని అడుగుతుంది అవని. ఏ నువ్వు చేయవా? చేస్తాను సార్. మరి పద అని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అభికి వచ్చిన క్యారియర్ తీసి తనకి వడ్డించి తన బాక్స్ ఓపెన్ చేసుకొని తినడం మొదలు పెడుతుంది అవని. ఇంత నేను తినలేను, మీ అత్తగారు నీకు కూడా కలిపి పంపిస్తున్నారు. రేపటి నుంచి నువ్వు బాక్స్ తెచ్చుకోకు అని చెబుతాడు అభి. అదేంటి సార్, బాక్స్ వద్దు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం పర్లేదు, మా బాస్ క్యాంటీన్లో లంచ్ ప్రొవైడ్ చేశారు అని చెప్పొచ్చులే. అన్నిటికీ చిటికెలో సొల్యూషన్ చెప్తారు మహానుభావుడు అని అనుకొని అభి బలవంతం మీద కొంచెం ఫుడ్ పెట్టుకొని తింటుంది. ఎలా అభి సార్ దగ్గర నుంచి ఆ ఫేక్ పాప నెంబర్ అడిగి తెలుసుకోవడం? అడిగితే చెప్పరు, ఫోన్లో చూడాలి, కానీ లాక్కుంటుంది. పైగా రోజుకొక పేరుతో పిలిచే ఈయన ఏ పేరుతో ఫీడ్ చేసుకున్నాడో తెలీదు. ఇంకా నాకున్న ఒకే ఒక ఆప్షన్ వినయ్ అన్నయ్య. ఎలా అయినా వినయ్ అన్నయ్యతో మాట్లాడాలి అనుకొని తినడం అయిపోవడంతో అవని నా షెడ్యూల్ ఏంటి ఇప్పుడు అని అడుగుతాడు అభి. సార్, ఇప్పుడు ఇంకో పావు గంటలో ముంబై బ్రాంచ్ వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ ఉంది సార్. ఓకే, నేను ఆ కాల్ అటెండ్ అవుతాను, నువ్వు నీ వర్క్ చూసుకో అని తన ల్యాప్టాప్ పట్టుకొని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు అభి. అవని ఇదే ఛాన్స్గా వినయ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటవని ఇక్కడికి వచ్చావు, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు వినయ్. అన్నయ్య, ఆ రోజు అభి సార్ బాధ తీర్చలేకపోయాను అని అన్నారు కదా, అసలు ఆయనకేం బాధలు అని అడుగుతుంది అవని. ఏ అవని, వాడు మనిషి కాదా, బాధ ఉండదా? అయ్యో అలా అని కాదన్నయ్య, ఆయనకి కూడా బాధలు ఏంటి అని. ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చింది, ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు అడుగుతాడు వినయ్. ఎంతైనా ఆయన లవర్ని కదా, నాకు తెలియాలి కదా ఆయన బాధ ఏంటో. నువ్వు నటిస్తున్నావు అవని, అంతే, నీకెందుకు తెలియడం? అయినా అడిగావు కాబట్టి చెబుతా విను. వాడి అందం, వాడి తెలివి, వాడి స్టేటస్ అంతా కూడా వాడికి తలపకాయ నొప్పిలా తయారైంది అని అభి జీవితంలో జరిగింది అవనికి తెలిసిందైనా మళ్ళీ చెబుతూ ఆ తర్వాత అవని కోసం ఎంత వెతికారు, ఏమేం చేశారు, అభి ఎంతగా తప్పించాడు తన కోసం, ఒక అభి పేరెంట్స్కి విషయం తెలుసు అనేది చెప్పకుండా మొత్తం చెబుతాడు వినయ్. అంతా విన్న అవనికి కళ్ళమ్మటి నీళ్లు కారుతాయి. ఇంతగా నన్ను ప్రేమించారా, నా కోసం వెతికారా అనుకోగానే ఆనందం, బాధ రెండూ వస్తాయి అవనికి. ఫైనల్లీ వాడికి ఆ అమ్మాయి దొరికింది అని అంటాడు వినయ్. వాడు బాధపడుతున్న టైంలో మేమేమీ చేయలేకపోయాను, అదే నాకు బాధగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి కనిపించాక వాడు ఆనందంగా ఉన్నాడు, వాడి మొహంలో ఆనందం చూశాను అని చెబుతాడు వినయ్. ఇప్పుడు మళ్ళీ నిన్ను లవర్గా చూపించాల్సి వచ్చింది ఆ అమ్మాయి ఇక్కడ లేకపోవడంతో అని చెబుతాడు. అన్నయ్య, మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయేనా అని అనుమానం మీకు రాలేదా అని అడుగుతుంది. ఏమో అవని, ఇంక నేను అవేం ఆలోచించలేదు, నాకు అభి సంతోషం ముఖ్యం అంటాడు వినయ్. మరి అలా అనుకున్నప్పుడు అసలు ఆ అమ్మాయి నిజంగా తానేనా లేక ఫేక్నా ఆలోచించాలి కదా అన్నయ్య. ఫేక్ అయితే వాళ్ళకి మాత్రమే,
తెలిసిన విషయం ఎలా చెబుతుందావని? ఏమో అన్నయ్య, నాకెందుకో ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే ఫేక్ అనిపిస్తుంది. ఒక్కసారి నాకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా అన్నయ్య? నేను మాట్లాడతాను తనతో. నువ్వెందుకు మాట్లాడడం అవని? ఏం మాట్లాడతావు? తను నిజంగా మంచిదైతే పర్లేదన్నయ్య. ఫేక్ అయితే తర్వాత సార్ బాధపడాలి. అందుకే నేనొకసారి మాట్లాడితే తను ఒరిజినల్‌నా, ఫేక్‌నా కనిపెడతాను అని అంటుంది అవని. అలా అంటావా? కానీ అభికి తెలిస్తే కోప్పడతాడేమో అవని. అన్నయ్య, తను మంచిదైతే నాతో బాగానే మాట్లాడుతుంది. మేం మాట్లాడింది కూడా అభి సార్ వరకు తీసుకురాదు. ఒకవేళ ఫేక్ అయితే నన్ను అనుమానించారు అంటూ సార్‌కి ఫోన్ చేసి ముసలి కన్నీరు కారుస్తుంది. అక్కడే తెలిసిపోతుంది తనేంటి అని. ఇంక సార్ తిడితే నన్నే కదా అన్నయ్య! నేను పడతానులే. నాకొక్కసారి నెంబర్ ఇవ్వవా? అని అడుగుతుంది ప్లీజింగ్‌గా. అది కాదవని అని వినయ్ అంటుంటే, అంతేలే చెల్లంటావ్, నా మీద ఇంత కూడా నమ్మకం లేదు నీకు అని అంటుంది. వినయ్ చిన్నగా నవ్వుకుంటూ, నాకు కూడా అమ్మాయి మీద చిన్న డౌట్ ఉంది. అందుకే ఒప్పుకుంటున్నాను అని నెంబర్ ఇస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య అని అది తన ఫోన్లో ఫీడ్ చేసుకొని, ఇప్పుడు మంచి నిద్రలో ఉంటుంది కదా అన్నయ్య, సాయంత్రం చేస్తాను అని అక్కడి నుంచి తన క్యాబిన్కి వచ్చేస్తుంది. వినయ్ నవ్వుకుంటూ, నువ్వు అనుకునే అమ్మాయి అక్కడ ఎవరూ లేరు. ఇదంతా అభి అల్లిన కథ అని తెలిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనుకుంటాడు. ఫేక్ పాప, నీ సంగతి చెప్తా. నువ్వే ఉద్దేశంతో అభి సార్ లైఫ్తో ఆడుకుంటున్నావో తెలుసుకొని అప్పుడు చెప్తా నీ పని. నిన్ను అభి సార్ పక్కన ఉండనివ్వను అని అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తుంది అవని. సాయంత్రం వరకు ఎవరు బిజీలో వాళ్ళు పడిపోతారు. టైం అవ్వడంతో అవని ఇంటికి స్టార్ట్ అవుతుంది. సార్, నేను వెళ్తున్నాను అని చెబుతుంది అవని. అవని వెళ్ళు అని అభి తన వైపు చూడకుండా ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. ఒక్కసారి చూడొచ్చు కదా అనుకుంటూ మొహం ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటాడు అభి. వెళ్ళు, వెళ్ళి ఫోన్ చేసి ఏం చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటాడు. అవని ఇంటికి వెళ్ళేసరికి అను గారు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతున్న అను గారిని చూసి, ఎవరితో అంతలా మాట్లాడుతుంది అని అడుగుతుంది పార్వతిని. అదా, ఎవరో కొత్త అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడంట అమ్మమ్మ అంటూ బాగా మాట్లాడుతున్నాడు, అతనితో మాట్లాడుతుంది. ఓహ్ అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నా ఇంకా మాట్లాడుతున్న అనుని చూసి, ఒక అబ్బాయి ఈ బామ్మతో ఇంతసేపు ముచ్చట్లు పెట్టడం ఏంటి? అబ్బాయిలు ఈ మధ్య అమ్మాయిలతో మానేసి అమ్మమ్మలతో ముచ్చట్లు పెడుతున్నట్టుంది అనుకొని వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది. కాసేపు అయ్యాక ఫోన్ కట్ చేసిన అను గారిని, ఎవరికి ముసలి అమ్మాయిని ప్రేమలో పడేయడం ఎలా అని టీచింగ్ ఇస్తున్నా అని అడుగుతుంది. నా ఫ్రెండ్లే. అదే, నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు? నువ్వు నేను అడిగినవన్నీ చెప్తున్నావా నేను నీకు చెప్పడానికి అని మూతి తిప్పుతూ అంటారు అనుగారు. ఎక్కువ తిప్పకు, ఈ వయసులో వంకరపోతే మళ్ళీ సెట్ అవ్వు, చూడలేం అంటుంది అవని. నేను చాలా స్ట్రాంగ్లే, అంత తొందరగా ఏమీ వంకరపోవు అని అంటారు అను. సర్లే, ముందు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లో అలా సలహాలు ఇస్తూ మాట్లాడుకు. రేపొద్దున ఏదన్నా తేడా వస్తే ముందు నిన్ను మూసేస్తారు. అతను చాలా మంచివాడు. పాపం ఒక అమ్మాయిని పిచ్చిగా ఇష్టపడుతున్నాడు. కానీ ఆ మెంటల్ పాపకి మాత్రం అతని ప్రేమ కనిపించడం లేదు. నీలాగే ఏవేవో కారణాలు చెప్పి అతని ప్రేమను ఒప్పుకోవడం లేదు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి నాని. కారణాలుంటే అవతల వారు వాళ్ళని అంతగా ఇష్టపడుతుంటే ఆ కారణం వాళ్ళకి చెప్పి అప్పుడు ప్రేమ కుదరదని చెప్పాలి. అంతేకాని అన్నీ తన మనసులో దాచుకొని అర్హత లేదు, తొక్కలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. అసలు కారణం ఏంటో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా ఆశలు వదులుకొని మరిచిపోతారు కదా. అలా కాదని కారణం చెప్పకుండా ఉంటే ఇంకా వాళ్లకు ఆశలు పెంచినట్టు అవుతుంది. అయినా ఇవన్నీ నీకు చెప్పి ఉపయోగం ఏంటి? నువ్వు ఆ కోవకు చెందిన దానివే కదా అని అంటూ అక్కడి నుంచి లేచి అనుగారు వెళ్ళిపోతారు. అనుగారు చెప్పింది విని
అభి ప్రేమ గురించి వినయ్ చెప్పింది తలుచుకొని అవని ఆలోచనలో పడుతుంది. అభి సార్ నిజంగానే నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నారు. నేను అనుకునే ఆ ఫేక్ పాపని ఇష్టపడుతున్నారు. కానీ ఆయనకి నేను దగ్గరవ్వాలని ఉన్నా అవ్వలేని పరిస్థితి. నిజం చెప్తే అభి సార్ అర్థం చేసుకుంటారు. కానీ నన్ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ అది కరెక్ట్ కాదు కదా. రకరకాలుగా ఆలోచించి ముందైతే ఆ ఫేక్ పాప అంత చూడాలి ఇవాళ అనుకొని టైం కోసం చూస్తూ ఉంటుంది అవని. అభి ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కోమలి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఎదురుగా తను కనిపించేసరికి అభికి ఇరిటేట్గా అనిపించింది. ఎప్పుడూ రాగానే హాల్లో కాసేపు కూర్చొని వెళ్ళే అభి డైరెక్ట్ పైకి వెళ్తుంటే సుచిత్ర చూసి వాడింట్లో వాడు ఫ్రీగా కూర్చోడానికి లేదనుకొని కిచెన్లోకి వెళ్తారు. అభికి జ్యూసు స్నాక్స్ తీసుకొని పైకి వెళ్తున్న సుచిత్రను చూసి, అదేంటి కింద ఇక్కడ కూర్చుంటాడనే కదా నేను ఇక్కడ కూర్చున్నాను, కావాలని కొడుకుని కిందకి రానివ్వకుండా చేస్తున్నావా అత్త అని అనుకొని ఇప్పుడు పైకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళ కోపానికి బలవ్వాల్సిందే. ఎలా భావని లొంగ తీసుకోవాలి అని ఆలోచిస్తుంది. పైకి వెళ్ళిన సుచిత్ర అభి ముందు పట్టుకు వెళ్ళిన ప్లేట్ పెట్టి అక్కడే కూర్చుంటారు. ఏమంటుంది మా కోళ్ళు అని అడుగుతారు. ఏముంది, భవి నెంబర్ తీసుకుంది ఫోన్ చేయడానికి. హహా, అయితే ఇవాళ భవి బలవుతుందా చూడాలి. భవి మాటలకైనా మేడంలో చలనం వస్తుందా రాదా అన్నది. చూద్దాం అంటారు సుచిత్ర. మా తనని రూమ్లో కూర్చోమని చెప్పొచ్చు కదా. చెప్పాను అభి, వినే రకాలు కాదు కదా. ఇరిటేట్ చేయడానికి ఉంటారు ఇలాంటి వాళ్ళు. సరే అభి, నేను వెళ్తున్నా. అయినా నువ్వెందుకు ఇక్కడే కూర్చోవడం, కిందకి రా, మనం ఎందుకు రూమ్లో కూర్చోవాలి అని అడుగుతుంది సుచిత్ర. మా నా వల్ల కాదు ఆ ఇరిటేషన్ క్యాండిడేట్తో, నువ్వు వెళ్ళు అంటాడు అభి. సుచిత్ర వెళ్ళగానే ఓ మెంటల్ తొందరగా కరిగితే ఇలాంటి వాళ్ళ గోల తప్పుతుంది అనుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు అభి. అవని ఫోన్ చేయాలని ఇంట్లో నుంచి చేస్తే ఎవరో ఒకరు వింటారని, అమ్మా కాసేపు టెర్రస్ మీదకి వెళ్తున్నాను అని అంటుంది. అభి ద్వారా విషయం తెలుసుకున్న అనుగారు ఇప్పుడెందుకు టెర్రస్ మీదకి అని అడుగుతారు. ఊరికినే ఈ మధ్య కొంచెం పట్టొస్తుంది అనిపిస్తుంది, అలా 4 అడుగులు వేద్దామని అంటుంది అవని. అనుగారు వెన్ను కతుక్కొని ఉన్నట్లున్న అవని పొట్టచు వైపు చూసి పొట్టెక్కడుంది అక్కడ అసలు అని వింతగా అడుగుతారు. నీకు అలాగే అనిపిస్తుందిలే, నేను వెళ్తున్నాను అమ్మా అని చెప్పి అవని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అనుగారు పార్వతి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అనుగారు నేను కూడా వెళ్తున్నా పారు అని బయటికి వెళ్తుంటే, నాని నువ్వెక్కడికి అని అడుగుతాడు ఆరు. నువ్వు టామ్ అండ్ జెర్రీ చూస్తున్నావు కదా, ఇప్పుడు సీరియల్ వస్తుంది, పక్కంటి వాళ్ళ ఇంట్లో చూసి వస్తాను, లేదా నువ్వు పెడతావా అడుగుతారు అను. వద్దొద్దు, నువ్వెళ్ళు, ఇప్పుడప్పుడే రాకు అంటాడు ఆరు. బడవా, నీకు ఆ బొమ్మలుంటే చాలు కదా అని తల మీద చిన్నగా మోది అనుగారు వెళ్ళిపోతారు. అవని పైకి వెళ్ళి ఫోన్ చేసి ఏం మాట్లాడాలి అని కాసేపు రిహార్సల్స్ చేసుకొని వాట్సాప్ వాయిస్ కాల్ చేస్తుంది. అప్పటికి అనుగారు కూడా వచ్చి నెమ్మదిగా స్టెప్స్ దగ్గర నుంచొని చూస్తారు. అవని ట్యాంకుకి దగ్గరగా ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి నుంచొని ఉంది. ఇదంత దూరంలో ఉంటే మనకెలా వినిపిస్తుంది అని అవని అటు తిరిగి ఉండడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ట్యాంక్ వెనక్కి వెళ్ళి నుంచుంటారు అనుగారు. అభి ముందే ఇన్ఫామ్ చేసి ఉండడంతో మొదటిసారి కావాలని ఫోన్ లిఫ్ట్ చేయదు భవి. ఇది ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అంత బిజీగా ఏం వెలగబెడుతుంది, 25 లక్షలు కొట్టేసింది కదా, వాటితో ఎంజాయ్ చేస్తూ ఉండుంటుంది, మళ్ళీ నాన్న సెంటిమెంట్ ఒకటి అని తిట్టుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంది అవని. ఈసారి భవి ఫోన్ ఎత్తుతుంది. వాయిస్ మార్చి హలో, హూ ఈస్ దిస్ అని చాలా పొలైట్గా అడుగుతుంది భవి. కథ కొనసాగుతుంది. ఇప్పుడు భవితో ఏం మాట్లాడుతుంది, అటునుంచి భవి రియాక్షన్ ఎలా ఉండబోతుంది
ఇక అభి తనని అంత ప్రేమిస్తున్నాడని తెలిసిన అభి చేయి అందుకోలేనని ఎందుకు అనుకుంటుంది? అసలు తన మనసులో ఏముంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.